ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. Hi everyone, this is Kaipa Ravindra Reddy. ఇది గోడెగాన్ మార్కెట్. శుక్రవారం జరుగుతుంది ఇది మార్కెట్. ఉదయం 8 అవుతుంది టైము. గోడెగాన్ మార్కెట్. గేదెలు చూడొచ్చు ఎలా ఉన్నాయో మొత్తం చూపిస్తాను. మార్కెట్ అంతా తిరిగి గేదెల రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏ రేట్లలో గేదెలు ధరలు చెప్తున్నారు, ఎంత కొంటున్నారో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. కొన్ని ఇన్ఫర్మేషన్ కంటే గేదెల రేట్లు అయితే మ్యాక్సిమం చెప్తాను. ఉన్నాయి జాఫరాబాద్, ముర్రా అన్నీ ఉన్నాయి. ఈ వారం గోడెగాన్ మార్కెట్కి వచ్చిన గేదెలను చూపిస్తాను, మీరు కూడా చూడండి. హైదరాబాద్ నుంచి బస్సులు కూడా ఉన్నాయి. నేనైతే షిరిడి వెళ్ళే బస్ ఎక్కి మహారాష్ట్రలో అహ్మద్నగర్ దగ్గర దిగి అక్కడి నుంచి నేను తెలిసిన వాళ్ళు ఉంటే కార్లో వెళ్ళాను. ఈ గోడెగాన్ మార్కెట్కు ముర్రా, జాఫరాబాదీ, గ్రేడెడ్ ముర్రా, పాడి గేదెలు, సూడి గేదెలు వస్తున్నాయి. ఎక్కువ అయితే మాత్రం పాడి గేదెలు ఉన్నాయి, నిండు సూడి గేదెలు ఉన్నాయి. పాడి గేదెలలో మీకు వారం 10 రోజులు 15 రోజులు అయిన గేదెలు ఉన్నాయి. నిండు సూడి గేదెలు అంటే ఒక వారం 10 రోజులు అయిన గేదెలు ఎక్కువ ఉన్నాయి. రేట్లు అయితే గేదెను బట్టి రేటు ఉన్నాయి, సైజు, లాక్టేషన్, బ్రీడ్ను బట్టి చూపిస్తాను రేట్లు కూడా ఎలా ఉన్నాయో. ఇక్కడైతే మ్యాక్సిమం వీళ్ళు హిందీ మాట్లాడుతున్నారు, తెలుగు అయితే వీళ్ళకు ఎవరికి రాదు. సో ఓన్లీ తెలుగు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ కొంచెం కష్టపడాల్సింది వస్తుంది. కనీసం కొంచెం ఇంగ్లీష్ అని ఉంటే కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. హిందీ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇక్కడికి కూడా ఎక్కువ మంది వ్యాపారస్తులే తెస్తున్నారు, అంటే వీళ్ళని చూస్తే అర్థమవుతుంది వీళ్ళంతా వ్యాపారస్తులు అని చెప్పేసి. మ్యాక్సిమం వ్యాపారస్తులే ఉన్నారు. గేదెలు తీసుకొచ్చిన వాళ్ళు రెగ్యులర్గా తెచ్చే వ్యాపారస్తులే ఉన్నట్టున్నారు ఇక్కడ. హైదరాబాద్ నుంచి నియర్లీ ఒక 600 కిలోమీటర్స్ ఉంటుంది, 600 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి. మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్, సేల్ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ మహారాష్ట్రలోని క్యాస్టీ మార్కెట్ వస్తుంది. సో అందరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, డిఫరెంట్ వీడియోస్ వస్తుంటాయి అప్పుడప్పుడు. చూడొచ్చు గేదెలను. బన్నీ కూడా ఉంటున్నాయి గేదెలు అయితే, బన్నీ కూడా బాగా వస్తున్నాయి ఈ మార్కెట్కు. ఎక్కువైతే మీకు ముర్రా, జాఫరాబాదీ, బన్నీ జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు ఇవి ఎక్కువ ఉన్నాయి. బూరి కూడా ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి, మినీ కూడా వస్తున్నాయి మార్కెట్లో, అంటే అక్కడక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది జాఫరాబాదీ గేదె ఉంది. రేట్లు అయితే బాగానే చెప్తున్నారు వీళ్ళు కూడా. 1,20,000 అంటున్నారు, కొన్ని దానికి 1,30,000 అంటున్నారు నిండు సూడి గేదెలకు, అలా కూడా ఉన్నాయి రేట్లు. ఈ మార్కెట్లో మీకు గేదెల కోసం ఏదన్నా హెల్ప్ కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా ఏదైనా కావాలనుకుంటే ఈ వీడియో లాస్ట్లో ఇక్కడ ఉండే ఒక పర్సన్ నెంబర్ ఇచ్చాను. సో మీకు ఏదైనా కావాలనుకుంటే ఆయనను కాంటాక్ట్ చేయొచ్చు, సందీప్ జాదవ్ అని చెప్పేసి. చాలా దూరం వెళ్ళి గేదెలు తీసుకునే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, గేదెల గురించి పూర్తి అవగాహన ఉండి ఏ గేదెకి ఎంత పెట్టాలో తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళండి. లేకపోతే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లము ప్లస్ వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తుంటారు, అంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలా. గేదె గురించి పూర్తిగా తెలిస్తే వాళ్ళు ఎంతన్నా చెప్పని మనము, ఎందుకంటే ఆ రేటు కంటే ఎక్కువ పోకూడదు. వాళ్ళు ఎగదోస్తారు కానీ మనము తీసుకోకూడదు. ఇవన్నీ ఆవులు హెచ్ఎఫ్ జెర్సీ, క్రాస్ హెచ్ఎఫ్, క్రాస్ జెర్సీ ఆవులు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. ఇది రెండో ఈత గేదె, 1,20,000 చెప్తున్నారు, 1,20,000. నిండు సూడి గేదె, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. హైట్ అయితే కొంచెం తక్కువనే ఉంది, ఇది క్వాలిటీ ఉంది కానీ హైట్ తక్కువ ఉంది. సెకండ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు. రెండో ఈత గేదె, ఇంకొక 10 days లోపల ఈంతదంట, 10 రోజుల లోపల ఈంతది అనేసి చెప్తున్నారు. జాఫరాబాదీ జాతి బ్రీడ్ బఫెలో. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు హాయ్ అని పంపిస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. 12 लीटर दूध है, 12 लीटर पाल ఉన్నాయి దీని దగ్గర. ఏ భైంసా का ये भैंस को 10-11 लीटर दूध है. 10-11 10 నుంచి 11 లీటర్ ఉన్నాయంట. ఇదేమో బండి ఉంది,
ये कटड़ा और कटड़ी, ये वाला का कटड़ा और कटड़ी, कटड़ा कटड़ी कटड़ा कटड़ा दोनों का कटड़ा రెండు దానికి మగదోడులు ఉన్నాయంట. వీళ్ళైతే రెండో ఈత గేదెలు అనేసి చెప్తున్నారు, కానీ మూడో ఈత ఉండొచ్చు. ఇవి థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ ఉండొచ్చు రెండు. प्राइस कितना भैया, प्राइस कितना? प्राइस 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 इनको बोलने को 1.20 का 1.20 1,20,000 చెప్తున్నారు. రెడీ టు డెలివరీనా? హెవీ సైజ్ ఉంది, రెడీ టు డెలివరీ బఫెలో. प्राइस कितना भैया? प्राइस 1.10 है उसका 1.10 ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ అంటే మొదటి ఈతది. సేమ్ ఇది దూరం నుంచి చూస్తేనేమో దున్నపోతున్నట్టే ఉంది సైజ్ అయితే. ఇది జాఫ్రాలో బూరి ఉంది. ఇది జాఫ్రా జాతిలో బూరి. సైజ్ చూసుకోవచ్చు, నిండు సుడి తిన్నట్టు కదా. 10 दिन में 10 दिन చూడొచ్చు. ఒక 10 రోజులలో ఇంతదంటే ఇది. दूध कितना लीटर्स भैया? एक 20 लीटर्स 10 హెవీ సైజ్ ఉంది గేదె అయితే. అటర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ఏ రేట్ కిतना రేట్? ప్రైస్ 160 చెప్పడం అయితే 1,60,000 చెప్తున్నారు. 1,60,000 తగ్గిస్తారు రేటు. నిండు సుడి గేదె. ఈ గేదెను 75,000 అడిగితే ఇవ్వట్లేదు, బేరం జరుగుతుంది. చూడొచ్చు గేదె. गाभन है, गाभन पाड़ी गाभन है. कितना महीने गाभन? जन्ने का ये रेट कितना? रेट 140. दूध 15-16 लीटर देगी. లక్ష 40,000 చెప్తున్నారు. నిండు సుడి గేదె. ఈ గేదె 1,20,000 అమ్ముడైందంట. 1,20,000కు. ఇది రెడీ టు డెలివరీ బఫెలో. ఈయననికి రెడీ ఉంది. ఇది ఒక వారం నుంచి 10 రోజుల లోపలనే ఇది అనేసి చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, గేదె సైజ్ చూడవచ్చు. నెక్స్ట్ ఈయంతే మూడో ఈత గేదె అనేసి చెప్తున్నారు, థర్డ్ లాక్టేషన్ బఫెలో. ఇది నిండు సుడి గేదె. భయ్యా భయ్యా ఏ రేట్ కిतना भैया? 1.5 लाख. इंग्लिश नहीं आता? 150. 1,50,000 भैया. 150 और 115? 150 लग. ఇది భయ్యా 140. అది 150 అంటే అది 1,50,000 అంట. ఇదేమో 1,40,000 అంట. ఇది కూడా నిండు సుడిదే. చూడొచ్చు గేదె. ఈ గేదె 70,000కి సేల్ అయింది. दूध कितना लीटर्स भाई? 7. 3.5 పాలు ఇస్తుందంట. 7 లీటర్స్. దాని దూడిది ఆడదూడు ఉంది. 70,000కు సేల్ అయింది. 70,000కు 7 లీటర్లు పాలు ఉన్నాయంట. బ్రదర్ ఇది సెకండ్ లాక్టేషన్ ఆర్ ఫస్ట్ లాక్టేషన్? సెకండ్ లాక్టేషన్. ఇది రెండో ఈత గేదె అంట, సెకండ్ లాక్టేషన్ బఫెలో. ఈ గేదె 1,25,000 అమ్ముడైంది. 1,25,000కు. హెవీ సైజ్ ఉంది గేదె. రెడీ టు డెలివరీ బఫెలో. ఇది ఇంకొక వారం రోజులు లోపల ఇంతది అనేసి చెప్తున్నారు. 1 వీక్లో. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది మూడో ఈత గేదె అనేసి చెప్తున్నారు, థర్డ్ లాక్టేషన్ బఫెలో.
दूध कितना लीटर आफ्टर दूध उसका 6 7 1.5 15 లీటర్స్ 15 లీటర్ల పాలిస్ అంటే ఈయన తర్వాత ఒక వారంలో ఇంత అనేసి చెప్తున్నారు. ఇది హెచ్ఎఫ్ ఆవు దూడ. బ్రదర్ ఎంతకు సేల్ అయింది? సేల్ కిतना कितना रेट में रेट उसका रेट हाँ मीडिया लेंगे हाँ हाँ रुक रहे कितना भैया? वो 22,000 की ఇంగ్లీష్ नहीं आता 22,000 22,000 అంట. ఇది ఏజ్ కిतना దో 2 సంవత్సరాలు అంట ఇది. నెక్స్ట్ ఇది భయ్యా పాడి 3 गावन है 30,000 गावन है. कितना महीने गावन है? 5 महीने 5 నెలల సుడి ఉందంట చూడొచ్చు. అది భయ్యా ये 3 महीने का 3 महीने गावन है. रेट 30,000 ओके. तुम्हारा गाँव नाम क्या है भैया? तुम्हारा गाँव పైటన్. ఓకే సరే భయ్య థ్యాంక్ యూ. మహారాష్ట్రలో మీకు గేదెలు ఆవులు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా 9423750000 సందీప్ జాదవ్ బ్రదర్ది. ఆ నెంబర్కు మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. మహారాష్ట్రలో ట్రాన్స్పోర్టు మీకు అన్ని మార్కెట్లలో గేదెలు కావాలంటే ఈ సందీప్ జాదవ్ అన్ని ఇప్పిస్తాడు. మహారాష్ట్ర మార్కెట్లలో గేదెల ఆవుల ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి. మీరు అనుకున్న రేట్లలో మీకు అనుకున్నట్లుగా వస్తేనే తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.